హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మిస్టర్ ఫ్రాంక్లిన్ గారు రాసిన సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ అనే బుక్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడంలో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ బుక్లో నుంచి నేను కేవలం ఇంట్రాడే యొక్క ట్రేడింగ్ సైకాలజీ గురించి డిస్కస్ చేయాలి అని అనుకున్నాను. మొత్తం మీరు సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ యొక్క బుక్ కనుక చదివినట్టయితే ఆ పూర్తి బుక్లో మీకు టైప్స్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎలా ఉంటారు, అండ్ మార్కెట్ డేస్ ఎలా ఉంటాయి, అండ్ ఎంగేజింగ్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయి, అంటే ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు, అండ్ మార్కెట్ ప్రొఫైల్, మనీ జోన్, క్యామరిల్లా ఈక్వేషన్, ఫ్లోర్ పివోట్స్ అండ్ సిపిఆర్ ఇలాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అయితే మార్కెట్ ప్రొఫైల్, మనీ జోన్, క్యామరిల్లా ఈక్వేషన్, ఫ్లోర్ పివోట్స్ అండ్ సిపిఆర్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ అప్రోచ్ అనమాట. బట్ స్టాక్ మార్కెట్ మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎమోషనల్గా ట్రేడ్ చేస్తూ ఎక్కువగా నష్టపోతూ ఉంటాం కాబట్టి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం కేవలం ట్రేడింగ్ సైకాలజీ గురించి డిస్కస్ చేసే ఈ 3 టాపిక్స్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్ యొక్క సమ్మరీలో నేను ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ ది వీడియోలో బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క టైప్స్ని డిస్కస్ చేశాను, అండ్ అలాగే పార్ట్ 2 ఆఫ్ ది వీడియోలో టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ని డిస్కస్ చేశాను, అండ్ ఈ వీడియోలో మనం ఎంగేజింగ్ క్యాండిల్స్టిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే మీరు ఫర్దర్గా మార్కెట్ ప్రొఫైల్, మనీ జోన్, క్యామరిల్లా ఈక్వేషన్, ఫ్లోర్ పివోట్స్ అండ్ సిపిఆర్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ యొక్క బుక్ని బై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎంగేజింగ్ క్యాండిల్స్టిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, అంటే ఎలాంటి సెటప్స్ వస్తే మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే ముందుగా మనం టైప్స్ ఆఫ్ మార్కెట్ డేస్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి ఒక ట్రెండింగ్ డే ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9:15 నుంచి 10:15కి మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన తర్వాత దీనికి ఒక లో అండ్ అలాగే ఒక హైని మార్క్ చేసుకుంటే ఒకవేళ ఆ రోజు ఈ హైస్ని బ్రేక్ అవుతూ మళ్ళీ అలాగే 10:15 తర్వాత 10:25, 10:30 అలాగే మనకి బ్రేక్అవుట్ వచ్చి ఇలా కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతూ ఒక ట్రెండింగ్ డే అనేది ఫామ్ అవ్వచ్చు. ఇలాంటి ట్రెండింగ్ డేస్లో కనుక మనం ట్రేడ్ చేయగలిగితే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. యూజువల్గా ట్రెండింగ్ డేస్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ లేదా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి యూజువల్గా మంత్లో ఓన్లీ 2 or 3 టైమ్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. ఇలాంటి డేస్లో ట్రేడ్ చేయడం వల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా మనకి ప్రాఫిట్ అనేది కంటిన్యూస్గా త్రూ అవుట్ ది డే పెరుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ డే వచ్చేసి డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే. ఎయిదర్ స్టాక్ ప్రైజెస్ ఆల్రెడీ కొంతవరకు పెరిగిన తర్వాత కాసేపు డిస్ట్రిబ్యూషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్తూ ఉండొచ్చు, లేదా ఆపోజిట్లో ఫస్ట్ 9:15 to 10:15 మార్కెట్ పడిన తర్వాత కొంతసేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత లోస్ని బ్రేక్ అవుతూ కిందకి వెళ్తూ మళ్ళీ కాసేపు డిస్ట్రిబ్యూషన్ జరగచ్చు, అండ్ అలాగే అక్కడ ఫామ్ అయిన లోస్ని కూడా బ్రేక్ అవుతూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళచ్చు. ఇలా ట్రేడ్ అయ్యే డేస్ని మనం డబుల్ డిస్ట్రిబ్యూషన్ ట్రెండింగ్ డేస్ అనుకుంటాం. ఇలాంటి డే ట్రేడ్ చేసినా కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. అండ్ అలాగే మనం ట్రేడింగ్ చేయడానికి నెక్స్ట్ కన్వీనియంట్ డే వచ్చేసి ఎక్స్పాండెడ్ టిపికల్ డే. జనరల్గా ఈ ఎక్స్పాండెడ్ టిపికల్ డేలో మనకి 9:15 to 10:15 మార్కెట్ ఒక వైడ్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఫామ్ అవ్వచ్చు. ఫామ్ అయిన తర్వాత ఇలా కన్సాలిడేషన్ జరుగుతున్నట్టుగా ఒక టిపికల్ డే లాగా అనిపించవచ్చు. కానీ అరౌండ్ 1:30, 1:45 లేదా 2 o'clockకి ఒక బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ నుంచి షార్ప్గా పెరుగుతూ వెళ్ళిపోవచ్చు. అలాగే సిమిలర్గా దీనికి ఆపోజిట్లో కూడా జరగచ్చు. ఫస్ట్ డే స్టార్టింగ్లో పడిన తర్వాత ఒక టిపికల్ డే లాగా కింద కన్సాలిడేషన్ జరుగుతూ ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా పడిపోతూ ఉండొచ్చు. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ని మనం ట్రేడ్ చేసినా కూడా మనకి ఆ రోజు చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అయితే మనం నేర్చుకున్న 6 టైప్స్లో టైప్ 1, టైప్ 2 అండ్ అలాగే టైప్ 5 ఈ 3 టైప్స్ కూడా వన్ డైరెక్షనల్లో ఈజీగా పైకి కానీ కిందకి కానీ వెళ్తున్నట్టు మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. వీటిని కనుక ట్రేడ్ చేస్తే మనకి సరిపోతుంది. కానీ యూజువల్గా ఒక మంత్లో 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే కేవలం 6 to 7 మాత్రమే ఇలాగ ట్రెండింగ్ డేస్ కానీ ఎక్స్పాండెడ్ టిపికల్ డేస్ కానీ లేదా డబుల్ డిస్ట్రిబ్యూషన్ డేస్ కానీ ఉంటాయి. రిమైనింగ్ 13 డేస్ వరకు మనకి మిగిలిన 3 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటూ ఉంటుంది. సో ఆ మిగిలిన 3 టైప్స్ ఆఫ్ మార్కెట్లో నా పర్సనల్గా నేనైతే ట్రేడింగ్ చేయను. బట్ ఎవరైనా కనుక ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే మనకు అందులో ఉన్న 3 డేస్ని మనం అబ్జర్వ్ చేస్తే టిపికల్ డే ఫస్ట్ మార్కెట్ బాగా పెరిగిన తర్వాత లేదా పడిన తర్వాత అంటే 9:15 to 10:15లో మనం హైస్ అండ్ లోస్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఆ హైని దాటడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రెస్పాన్సివ్ సెల్లర్స్ క్లియర్గా డామినేట్ చేస్తూ ఉండడం వల్ల త్రూ అవుట్ ది డే ఆ హైని దాటలేదు. ఇలాగా మనకు ఒక టిపికల్ డే ఫామ్ అవ్వచ్చు. లేదా ట్రేడింగ్ రేంజ్ డే అంటే 9:15 నుంచి 10:15కి ఒక రేంజ్ ఫామ్ అయిన తర్వాత
ఈ రేంజెస్ని రిపీటెడ్గా టెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజున రెస్పాన్సివ్ బయర్స్ అండ్ సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. ఇలాంటిది ఒక ట్రేడింగ్ రేంజ్ డే. అండ్ అలాగే సైడ్ వేస్ డే అంటే మార్కెట్ అసలు చాలా చిన్న రేంజ్లో, ఒకవేళ నిఫ్టీ అని అనుకుంటే జస్ట్ 40-50 పాయింట్స్ రేంజ్లోనే త్రూ అవుట్ ది డే సైడ్ వేస్ వెళ్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరు అసలు పార్టిసిపేటే చేయరు. రెస్పాన్సివ్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ పార్టిసిపేటివ్ చేయరు. ఇనిషియేటివ్ బయర్స్ సెల్లర్స్ కొంతవరకు రిస్క్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి డే అసలు ట్రేడ్ చేయకపోవడమే మంచిది. అయితే మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేవలం ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో అలాంటప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తూ ఉంటాను. డైలీ ఇంట్రాడే చేయను. మేబీ ఒకవేళ ఇంట్రాడే ట్రేడ్స్ చేసినా నేను ఒక మొత్తం మంత్లో 2 to 3 డేస్ మాత్రమే యూజువల్గా చేస్తూ ఉంటాను. వేరాజ్ ఎసెన్షియల్లీ కొంతమంది ట్రేడర్స్ రోజు వాళ్ళ యొక్క లక్ యొక్క టెస్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి ఈవెన్ దో ఎంత టెక్నికల్ అనాలిసిస్ తెలిసినా కూడా అదొక ప్రాబబిలిటీయే కదా. సో ఆ ప్రాబబిలిటీని టెస్ట్ చేసుకుంటూ డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా నాలాగా ఆపర్చునిటీ వచ్చినప్పుడే ట్రేడ్ చేసే వాళ్ళైతే మీకు సజెషన్ ఏంటి అంటే కేవలం 3 టైప్స్ ఆఫ్ డేస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే, అంటే ఒక ట్రెండింగ్ డే కానీ, డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే కానీ, ఎక్స్పాండెడ్ టిపికల్ డే కానీ, ఇలాంటి డేస్ అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తే మంచిది. కానీ ఒకవేళ మీరు రెగ్యులర్గా ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ కోసం మీకు ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఈ 6 టైప్స్ ఆఫ్ డేస్లో ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. ఒక డేని కొంచెం వరకు ఎలిమినేట్ చేస్తే మంచిది. అది వచ్చేసి సైడ్ వైజ్ డే అనమాట. సో సైడ్ వైజ్ డే మనకు తెలుసు కదా, త్రూ అవుట్ ది డే బోత్ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ యొక్క ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది. నిఫ్టీ కేవలం ఒక 40-50 పాయింట్స్ రేంజ్లోనే మీకు ఫస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఈరోజు ఎలాంటి మూమెంట్ రాదు, 40-50 పాయింట్స్ రీజియన్లోనే నిఫ్టీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక టైం డికే డే కాబట్టి మీరు ఈరోజు ఎలిమినేట్ చేయాలి అని అనుకోవచ్చు. మేబీ ఒక నెలలో సైడ్ వేస్ డేస్ 1 or 2 మాత్రమే ఉంటాయి. ఈ 1-2 డేస్ని పక్కన పెట్టి రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు అన్ని రోజులు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీకు 4 ట్రేడింగ్ సెటప్స్ ఈ బుక్లో చెప్పడం జరిగింది. సో ఈ ట్రేడ్ సెటప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ద విక్ రివర్సల్ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాండిల్ స్టిక్ డ్రా చేద్దాం. ఇలా మనం క్యాండిల్ స్టిక్ని డ్రా చేసినప్పుడు మనకి ఇలా ఒక లైన్ కనపడుతూ ఉంటుంది కదా, ఈ లైన్ని మనం విక్ అంటాం. అండ్ అలాగే ఈ రెక్టాంగిల్ షేప్ని క్యాండిల్ బాడీ అంటాం అనమాట. సో ఈ విక్ కనుక ఎక్కడైనా రివర్స్ అవుతున్నట్టు కనపడుతుంటే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. సో దీనికి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం 9:15 నుంచి 10:15 దాకా మార్కెట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇనీషియల్ బ్యాలెన్స్ని నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ డే రోజున ఇలా 9:15 నుంచి 10:15 దాకా మూవ్ అయింది అని అనుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి 10:15 అయింది అని అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ లోయెస్ట్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ, అండ్ అలాగే హైయెస్ట్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ రెండు మార్క్ చేసుకున్న తర్వాత మనం త్రూ అవుట్ ది డే చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా మన అబ్జర్వేషన్లో ఒకవేళ ఇలా లోవర్ లెవెల్స్ కిందకి ఏదైనా ఒక క్యాండిల్ వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్ మళ్ళీ ఇలాగ పైన క్లోజ్ అయింది అని అనుకోండి, అలాంటప్పుడు మీకు ఇది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అవుతుంది కదా. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కిందకి లోస్ని బ్రేక్ చేస్తున్నట్టుగా వెళ్ళి పైకి వచ్చింది అంటే ఇక్కడ రెస్పాన్సివ్ బయర్స్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాల్యూ సమ్వేర్ ఈ మీడియం దగ్గర ఉంటుంది అని. సో 9:15 to 10:15 హైకి లోకి మధ్యలో ఉన్న మిడిల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ లైన్ దాకా ఈ స్టాక్ ప్రైస్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాంటి యూజువల్గా విక్ ఫామ్ అయింది అని అనుకోండి, ఒకవేళ గ్రీన్ కలర్ అయితే ఇలాగా గ్రీన్ కలర్ విక్ రావచ్చు, లేదా టాప్ దగ్గర ఒక రెడ్ కలర్ విక్ రావచ్చు అనమాట. అయితే దీనికి ఒక రూల్ అనేది చెప్పడం జరిగింది ఈ బుక్లో. ఒకవేళ లోవర్ లెవెల్స్లో మనకి ఇలాగా గ్రీన్ కలర్ విక్ వచ్చింది అని అనుకోండి, ఇది మనకి వ్యాలిడ్ విక్కేనా కాదా అని తెలుసుకోవడం కోసం మనం టాప్ పర్సంటేజ్ అనే దాన్ని కనుక్కోవాలి. అదే ఒకవేళ మనకి హైయర్ లెవెల్స్లో కనుక ఇలాంటి విక్ వచ్చింది అని అనుకుంటే అలాంటప్పుడు మనం బాటమ్ పర్సంటేజ్ అనే దాన్ని కనుక్కోవాలి. సో ఈ టాప్ పర్సంటేజ్ బాటమ్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉన్నాయి. సో టాప్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి అంటే హై మైనస్ క్లోజ్ డివైడెడ్ బై హై మైనస్ లో చేస్తే ఈ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 5% నుంచి 35% మధ్యలో ఉండాలి. అదే ఒకవేళ మనం బాటమ్ పర్సంటేజ్ కనుక్కోవాలి అని అనుకుంటే క్లోజ్ మైనస్ లో డివైడెడ్ బై హై మైనస్ లో చేస్తే అగైన్ ఈ వాల్యూ కూడా 5% to 35% ఉంటే అలాంటప్పుడు మనం ఈ విక్ ఫార్మేషన్ అనేది వ్యాలిడ్ విక్ ఫార్మేషన్ గా తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు యూజువల్ గా మీన్ ఎక్కడైతే ఉంటుందో ఒకవేళ బాటమ్ నుంచి ఫామ్ అయితే ఇలా పెరుగుతూ మీన్ దాకా వెళ్ళొచ్చు, అండ్ అలాగే టాప్ నుంచి ఫామ్ అయితే పడుతూ మీన్ దాకా వెళ్తుంది అని చెప్పి మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెటప్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ రివర్సల్ సెటప్. సో ఇందులో ఏం జరగాలి అని అంటే ఒకవేళ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ మనం చూసుకున్నాం, 9:15 నుంచి 10:15 దాకా 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే కంటిన్యూస్గా ఈ ఫస్ట్ 1 అవర్ అంతా కూడా పెరుగుతూ ఉండొచ్చు.
ఈ 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఇలాగ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ లేదా పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో అలాంటప్పుడు ఒక రివర్సల్ క్యాండిల్స్ అంటే ఆపోజిట్ కలర్లో, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి పెరుగుంటే తర్వాత ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ మనకి రివర్సల్ కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి రివర్సల్స్ అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ ఎంట్రీ అనేది షార్ట్ సెల్లింగ్ కోసం తీసుకోవచ్చు అనమాట. అండ్ దీనికోసం మనం దీన్ని స్టాప్ లాస్గా యూస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మనకి మీన్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ మీన్ దాకా మనం టార్గెట్ని పెట్టుకోవచ్చు. యూజువల్గా ఇలాగా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ 5 మినిట్స్ అప్పుడే మనకి రివర్సల్ కనిపించింది 1 అవర్ తర్వాత అని అనుకున్నప్పుడు మీన్ దాకా వెళ్ళడానికి కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఇక్కడ నుంచి కంప్లీట్గా రివర్స్ అయిపోయి ఆ డే యొక్క లోని బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ నేను చెప్తుంది ఛాన్సెస్ మాత్రమే, ఖచ్చితంగా జరుగుతుంది అన్నది కాదు. సిమిలర్గా ఫస్ట్ 1 అవర్ అంతా కూడా కంటిన్యూస్గా ఆ రోజు మార్కెట్ పడుతూ ఉండి నెక్స్ట్ నుంచి మనం 5 మినిట్స్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత రిపిటేటివ్గా ఇంకొక 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అని అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటున్నామో ఎయిదర్ ఈ లెవెల్ కానీ లేకపోతే ఈ క్యాండిల్స్ యొక్క విక్స్ కొంచెం కిందకి ట్రావెల్ అవుతూ ఉంటాయి కదా, ఈ లెవెల్స్ని కానీ మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మీన్ వరకు పెరుగుతుంది అని చెప్పి ట్రేడ్ చేయొచ్చు. కొన్నిసార్లు మీన్ వరకు వెళ్తుంది, కొన్నిసార్లు ఆ డే యొక్క హైని దాటి కూడా పైకి వెళ్తూ ఉండొచ్చు. బట్ ఇలాంటి టిపికల్ డేస్ లేకపోతే ట్రేడింగ్ రేంజ్ డేస్లో కూడా ఈ చిన్న ప్రాఫిట్ని మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ సెటప్ వచ్చేసి అవుట్ సైడ్ రివర్సల్ సెటప్. సో మన ప్రతి సెటప్లో కూడా ఫస్ట్ 9:15 to 10:15 వరకు మనం మార్కెట్ డైరెక్షన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, కానీ ఎలాంటి ట్రేడ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 9:15 నుంచి 10:15 లోపు ఒక స్టాక్ ప్రైస్ లేదా మన నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ ఇలా పెరిగి ఇక్కడ హై ఫామ్ అయింది అండ్ అలాగే ఇక్కడ లో ఫామ్ అయింది అని అనుకుందాం. సో ఇలాగా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైనా గనక మన ఈ హై దగ్గర ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ రివర్సల్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ మనకి ఇలాగ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఒక విక్ పైకి ఫామ్ అయ్యి అంతకు ముందు క్యాండిల్ ఏదైతే ఉందో దానికంటే లో కంటే కిందకి వచ్చి ఇలా క్లోజ్ అవుతూ ఉండొచ్చు. సో క్లియర్గా అంతకు ముందున్న క్యాండిల్ని మొత్తం కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేస్తూ కిందకి వస్తూ ఉందన్నమాట. ఇలా ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో ఆబ్వియస్గా మీన్ దగ్గరికి ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి సిగ్నల్ వచ్చిన ప్లేస్ నుంచి మీన్ వరకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడే ట్రేడ్ చేస్తే మంచిది. అయితే ఇక్కడ ఎన్గల్ఫింగ్ కి కూడా ఈ బుక్ లో ఒక మ్యాథమెటికల్ పర్సంటేజ్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ ఈ క్యాండిల్ గనక హై మైనస్ లో క్యాలిక్యులేట్ చేస్తే, అంటే అంతకు ముందున్న గ్రీన్ క్యాండిల్ కి హై మైనస్ లో గనక క్యాలిక్యులేట్ చేస్తే 100 పాయింట్స్ వచ్చింది అని అనుకోండి. ఈ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క హై మైనస్ లో అంటే సెకండ్ హై మైనస్ లో ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క హై మైనస్ లో ఎంత ఉండాలి అంటే 105 నుంచి 125 పాయింట్స్ ఉండాలి. అంటే 5% నుంచి 25% మాత్రమే ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడే అది ఒక వ్యాలిడ్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది, ఎప్పుడంటే 10:15 కి ఇలా ఫామ్ అయ్యి ఒక లో ఫామ్ అయింది అని అనుకుందాం. ఇలాంటి లో ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం ఫస్ట్ ఎన్గల్ఫింగ్ వస్తుందేమో అని డౌట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ హై మైనస్ లో 5 మినిట్స్ క్యాండిల్ కి హై మైనస్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 35 పాయింట్స్ వచ్చింది అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 35 పాయింట్స్కి 5% నుంచి 25% లోపు అంటే 36.75 నుంచి 43.75 పాయింట్స్ లోపు నెక్స్ట్ క్యాండిల్ దీని లో కంటే కూడా ఇంకొంచెం కిందకి లోకి వెళ్ళి అండ్ కంప్లీట్గా ఒక ఎన్గల్ఫింగ్ జరుగుతూ ఇలా ప్రీవియస్ హై పైన క్లోజ్ అయింది అంటే పూర్తి ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఒక వ్యాలిడ్ 5% to 25% మాత్రమే ఎన్గల్ఫింగ్ జరుగుతుంది కాబట్టి ఈజీగా పైకి వెళ్తుంది అని చెప్పి సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ బుక్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ద డోజీ రివర్సల్ సెటప్. సో ఎప్పుడైతే మనకి ఒక ఇనీషియల్ బ్యాలెన్స్ ఫామ్ అవుతుందో 9:15 to 10:15 యొక్క లో అండ్ హైస్ దగ్గర కనుక ఒక డోజీ ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు నెక్స్ట్ మనం ట్రేడ్ సిగ్నల్ తీసుకోవాలి అని అనుకుంటే ఎయిదర్ ఈ డోజీ యొక్క హై పైన ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, లేదా ఇది కిందకి వెళ్తుంది అని ట్రేడ్ చేయాలి అంటే డోజీ యొక్క లో కింద ఒక రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇలా ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం సెల్ యొక్క ఎంట్రీని మనం తీసుకోవచ్చు, అంటే పడిపోతుంది అని ఒక ఎంట్రీని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇలా 4 సెటప్స్: విక్ రివర్సల్ సెటప్, ఎక్స్ట్రీమ్ రివర్సల్ సెటప్,
అవుట్ సైడ్ రివర్సల్ సెటప్ అండ్ అలాగే డోజీ రివర్సల్ సెటప్. ఈ 4 సెటప్స్ని మనం యూజువల్గా ఎయిదర్ ట్రేడింగ్ రేంజ్ డే కానీ లేదా టిపికల్ డే కానీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ఎన్గల్ఫింగ్ లేదా డోజీ లేదా విక్ టైప్ ఆఫ్ సెటప్స్ వచ్చినప్పుడు మనం దానికి తగినట్టుగా ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మనం 3rd January యొక్క చార్ట్ ని అబ్జర్వ్ చేద్దాం. 9:15 కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ 18,150 దగ్గర లోయెస్ట్ ఫామ్ అయ్యి తర్వాత 10:15 టైం ఫ్రేమ్ లోపు మనకి ఇలా ఒక 18,235 దగ్గర మనకి ఇలా ఒక హై ఫామ్ అయింది. హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్ గా ఒక విక్ అనేది ఫేక్ సిగ్నల్ మనకు కనపడుతుంది. ఇక్కడ ఒక డోజీ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ మనకి రివర్సల్ సెటప్స్ అనేవి కనిపించాయి. కానీ ఎగ్జాక్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవడం మంచిది అని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1, 2 ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ తీసుకుంటూ ఉన్నాయి. ఈ లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తున్నాయి అని అంటే ఇక్కడ కనుక మనం ట్రేడ్ చేసినప్పుడు ఒకవేళ మనం మీన్ ఈ లెవెల్లో అనుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఈ సిగ్నల్ జనరేట్ అయినప్పటి నుంచి ఈ మీన్ వరకు మనం ట్రేడ్ చేసుకుని ఈ రోజున ప్రాఫిట్ ఎర్న్ చేసి తర్వాత ఇంకా అసలు ఆ రోజు ట్రేడింగ్ మళ్ళీ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ నుంచి లోవర్ లెవెల్స్ని బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళొచ్చు లేదా మళ్ళీ రివర్స్ అయ్యి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రివర్స్ అయ్యి ఆ రోజు యొక్క హై లెవెల్కి రీచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు 20th December యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో 20th December ఏం జరిగిందంటే 9:15 కి మనకి మార్కెట్ ట్రేడింగ్ స్టార్ట్ అయినప్పుడు 18,351 దగ్గర ఒక పీక్ ఫామ్ అయ్యి అండ్ 10:15 కి కనుక మనం అబ్జర్వ్ చేస్తే అప్పటిదాకా ఉన్న లో ఈ లెవెల్లో ఫామ్ అవుతుంది. అండ్ కాసేపటి తర్వాత మనకి ఇక్కడ ఒక ఫేక్ విక్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మనకి రివర్స్ అవుతుంది అండ్ ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మన స్టాప్ లాస్ ఏంటి, ఈ లెవెల్ అనేది మనకి స్టాప్ లాస్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతవరకు స్టాక్ మళ్ళీ పడినట్టుగా అనిపించింది. బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ రివర్స్ అయ్యి మీన్ లెవెల్ ఏదైతే ఉందో ఆ మీన్ లెవెల్ని ఆ రోజున హిట్ అయింది. ఎయిదర్ ఈ లెవెల్లో కానీ లేదా ఇక్కడ కానీ మనకి మీన్ హిట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే మనం ఎప్పుడైతే ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ వచ్చాయి అని ట్రేడ్ చేసామో అప్పుడు పూర్తిగా స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదు ముందే కంగారు పడి ఈ లెవెల్స్లో స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని భయపడి ఎగ్జిట్ అయితే ఇంత ప్రాఫిట్ మనం తీసుకునే వాళ్ళం కాదు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10:15 కి ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ముందు క్యాండిల్ కంటే కూడా ఇలా క్లియర్గా ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి ఆ రోజు యొక్క ఇనీషియల్ బ్యాలెన్స్ మీన్ దాకా క్లియర్గా పడిపోవడం జరిగింది. సో ఇలాగా మనం ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ని కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వడం చూస్తూ ఉండొచ్చు. సో మీరు ఇలా డైలీ ట్రేడ్ చేస్తున్నప్పుడు టిపికల్ డే కానీ లేకపోతే ట్రేడింగ్ రేంజ్ డేస్లో మీరు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి సెటప్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైతే మనకి ఒక ట్రెండింగ్ డే లేకపోతే డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే లేదా ఎక్స్పాండెడ్ టిపికల్ డే వస్తుందో అలాంటప్పుడు మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా స్టాక్ ప్రైజెస్ పెరిగిపోయి చాలా ఈజీగా ప్రాఫిట్ ఎర్న్ చేసి పెడతాయి. కొంచెం టెన్షన్గా ఉండేవి ఈ టిపికల్ డే అండ్ ట్రేడింగ్ రేంజ్ డే. ఇలాంటి డేస్లో కూడా మనం ఎప్పుడైతే ఇలాంటి సెటప్స్ వస్తాయో ఆ సెటప్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. సో ఇంతవరకు మనకి ఇంట్రాడేలో ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సైకలాజికల్గా ట్రేడింగ్ డేస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా. దీన్ని ప్రాక్టికల్గా మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేసి అప్లై చేయగలిగితే అప్పుడే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోస్ చూసినంత మాత్రాన లేదా మీరు ఈ బుక్ చదివినంత మాత్రాన సింపుల్గా మనీ ఎర్న్ చేయడం అనేది కుదరదు. సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ బుక్లో చెప్పినట్టు మనం ఈ నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది ఒక కొత్త సాంగ్ లాంటిది. ఎప్పుడైతే మనం సాంగ్ని రిపీటెడ్గా వింటూ ఉంటామో అలాంటప్పుడే ఆ సాంగ్ మొత్తం ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో సహా మనకి గుర్తుండిపోతుంది. సో ఇలా మీరు ట్రేడింగ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో ఈజీగా ప్రెడిక్ట్ చేయాలి అంటే ఈ ట్రేడింగ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని రిపీటెడ్గా చదువుతూ ఉండాలి అండ్ అలాగే రిపీటెడ్గా అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను కూడా ఈ బుక్ చదివి ఆల్మోస్ట్ 1 month అయిన తర్వాత ఈ 1 month అంతా కూడా డైలీ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నప్పుడే నేను ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఈ బుక్ చదవగానే నాకు చాలా సింపుల్ అనిపించింది. కానీ రోజు దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఆలోచించిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పిస్తుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో హోప్ఫుల్లీ బ్యాంక్ నిఫ్టీ లేదా నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు సైకలాజికల్గా ట్రేడింగ్ రేంజెస్ని వాడుకుంటూ ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఇంట్రాడే ట్రేడింగ్లో రకరకాల ఇండికేటర్స్ లేకపోతే ఏవైనా వాడాలి అని అనుకుంటే సీక్రెట్స్ ఆఫ్ ఎ పివోట్ బాస్ బుక్ని మీరు బై చేసి దాన్ని చదవడం ద్వారా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ ఇంకా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ పొందొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్ని బై చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ బుక్కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చూడలేదు అని అనుకుంటే ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ నాలెడ్జ్ని ఎంత రిపీటెడ్గా చూస్తే మీకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.